సో విశాఖలో వినాయక మండపం వద్ద అపశృతి. గణేష్ మండపంపై 6 అడుగుల గోడ కూలింది. శిథిలాల కింద 3 యువకులు చిక్కుపోయారు. యువకులను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళని తర్వాత రక్షించి హాస్పిటల్కి పంపించినట్టుగా కూడా అప్డేట్ అందింది. పూర్ణ మార్కెట్ సమీపంలో జరిగింది ఘటన. రైట్, లొకేషన్ వద్ద మా కరెస్పాండెంట్ నరేష్ ఉన్నారు, మాట్లాడదాం. నరేష్, చెప్పండి. సో శిథిలాల కింద చిక్కున్న 3 యువకుల్ని రెస్క్యూ టీమ్ సిబ్బంది రక్షించింది, హాస్పిటల్కి తరలించారనే వార్త చూసాం మనం. సో ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం? హరి, ఈ ప్రమాదంలో మొత్తం 3 యువకులకి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి తలపై తీవ్ర గాయం కాగా మరొకరికి చేతులు విరిగిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా సంఘటనా స్థలంలో చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి మొత్తం 6 అడుగులకు పైగా ఉన్న కూడా అమాంతం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 3 యువకులు కింద శిథిలాల కింద చిక్కుపోయారు. వెంటనే వారిని స్థానికులు రక్షించిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా ఈ ఘటనకి ప్రధాన కారణమైన గోడను మనం చూస్తున్నాము. ఈ గోడకు సంబంధించి, ఎందుకంటే ఇది నూతనంగా నిర్మించిన గోడ పైన భాగం కనిపిస్తున్నప్పటికీ దానికన్నా చాలా పాత గోడ, చాలా ఏళ్ల క్రితం కింద కనిపిస్తుంది. అది ఏ ఇటుకగా ఆ ఇటుకగా బయటకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన టీమ్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా కిందలో ఉన్న శిథిలాల కింద ఉన్న అదేవిధంగా అందులో ఉన్న యువకులను కూడా రక్షించే ప్రయత్నం చేశారు. అయితే రక్షించి వారిని స్థానిక ఆసుపత్రికి తరలించిన పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. ఇలాంటి తరుణంలో అసలు పెద్ద బీమ్స్ అనేవి ఒక్కసారిగా కింద పడిపోవడం, అదేవిధంగా కింద పడిపోయిన సమయంలో కూడా కింద చాలా వరకు ఈ నిత్యావసర సరుకులు కావచ్చు, అదేవిధంగా తోపుడు బళ్ళు అవన్నీ కూడా కింద ఉండిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఈ ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోయినప్పుడు కూడా ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తున జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం ఈ గోడ అనేది ఏ విధంగా పడిపోయిందని. పూర్తిగా కూడా ఒక పెద్ద సెక్టర్ సంబంధించిన బీమ్ మొత్తం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి. ఒకవైపు ట్రాన్స్ఫార్మర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ పక్కన కొన్ని ఎక్విప్మెంట్ సంబంధించిన వారిని కూడా బీమ్ ఒక్కసారిగా పడిపోవడంతో కూడా ఒక డ్యామేజ్ అయిన పరిస్థితి నెలకొంది. అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఇటుకకు సంబంధించి అంటే చూసుకుంటే మనం దీనికి సంబంధించి ఆ గోడ కుప్పకూలిన సమయంలో ఏ ఇటుక ముక్క బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాసిరకమైన వస్తువులను ఉపయోగించి, ఆ మెటీరియల్ను ఉపయోగించి ఈ మొత్తం గోడ నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఈ తరుణంలోనే పూర్తిగా ఒకవేళ స్థానికులు కూడా, ఒకవైపు అధికారులు వచ్చినప్పటికీ కూడా స్థానికులు కూడా సహకరించి బయటకు వచ్చి పూర్తిగా కూడా గణేష్ మండపంకి సంబంధించి ఉందో, వినాయక మండపమే ఉందో, వినాయక మండపమే ఈ 6 అడుగులు కూడా ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ కూలిపోయిన వస్తువులను కావచ్చు, అదేవిధంగా మండపంకి సంబంధించిన వస్తువులను కూడా పూర్తిగా కూడా అక్కడి నుంచి తీసి బయటకు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అధికారులు ఏమో 2 జేసీబీలను ఉపయోగించి, ఒక మినీ జేసీబీ అదేవిధంగా ఒక పెద్ద జేసీబీని ఉపయోగించి కూలిన గోడ శిథిలాలను అక్కడి నుంచి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా ఈ ఘటనలో గాయాల పాలన యువకులను వెంటనే స్థానిక కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. చూస్తున్న మినీ జేసీబీతో కూడా ఎక్కడన్నా శిథిలాలు ఏవైతే ఉన్నాయో, ఇటుకలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది విశాఖపట్నంలోని ఈస్ట్ జోన్ పరిధిలో పూర్ణ మార్కెట్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాపాయం లేనప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం లేనప్పటికీ కూడా ప్రమాదం తీవ్రమాత్రం చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఎందుకంటే ఒక గోడ నిర్మాణం అనేది చాలా ఏళ్ళు జారిన తర్వాత ఖచ్చితంగా అది కూలిన శిథిలాల స్టేజ్లో ఉందంటే ఖచ్చితంగా దానిపై అధికారులు సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ముందుగానే కూల్చేసి ఆ నిర్మాణం ప్లేస్లో నూతన గోడ నిర్మించాల్సి ఉంటుంది. కానీ ఆ పాత గోడ మీదే మరొక 4 అడుగుల వరకు కూడా గోడ నిర్మించడం కారణంగా మరోవైపు 3 రోజుల నుంచి విశాఖపట్నం ఎడతెరిపి లేని వర్ష కురడంతో అమాంతం ఒక్కసారిగా ఈ గోడ కూలింది. అయితే ఈ గోడ కూలిన సమయంలో భక్తులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కానీ అదే సమయంలో యువకులతో పాటు మరికొంతమంది భక్తులు ఉంటే ఖచ్చితంగా ప్రాణ నష్టం ఉండే అవకాశం అయితే కనిపించింది. ఒకవైపు ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఈ గోడ దాటికి, ఏదైతే కుప్పకూలిన గోడ దాటుందో ఆ గోడ ఒక్కసారిగా అమాంతం 6 అడుగులకు పైన గోడ ఒక్కసారిగా ఎలక్ట్రికల్ పోల్స్ మీద కూడా పడడంతో ఎలక్ట్రికల్ పోల్స్ కూడా వంగిపోయి ఒకవైపు ఒరిగిన పరిస్థితి కనిపించింది. అయితే దీనివల్ల ఒకవైపు ఎలక్ట్రికల్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా కరెంటు స్తంభాలు ఏవైతే ఉన్నాయో కరెంటు స్తంభాలు అమాంతం ఒక్కసారిగా కూలడంతో ఎలక్ట్రికల్ సంబంధించి సమస్య కూడా వచ్చే తలెత్తే అవకాశం ఉంది. అయితే ఈ తరుణంలో ఇక్కడ మండపం ఏర్పాటు చేసే సమయంలో అసలు ఇంత పెద్ద గోడ నిర్మించినప్పుడు గోడ మెటీరియల్ సంబంధించి ఏది ఉందో దాని నిర్మాణం ఏ విధంగా జరిగిందనే అంశంపై కూడా తెలియాల్సి ఉండేది. అయితే మండపం సంబంధించిన వస్తువులను కూడా చూస్తున్నాం. ఎందుకంటే వినాయక మండపం సంబంధించిన వస్తువులను వారు పూజ చేసిన సామాగ్రి కూడా చెల్లాచెదురుగా ఇక్కడ పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఎందుకంటే ఈ మండపానికి సంబంధించిన వస్తువులను, అదేవిధంగా పళ్ళను
నిన్న పూజ చేసిన సమయంలో ఏర్పాటు చేసిన సామాగ్రిని కూడా మనం అదే విధంగా చూస్తున్నాము. ఇదంతా కూడా వినాయకుని సామాగ్రి. నిన్న పూజ చేసిన సమయంలో కూడా పూర్తిగా కూడా మనకి ఈ విధంగా మండపంలో చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించిన పూజ నేపథ్యంలో ఒకవైపు జరుగుతున్న సమయంలో ఈ విధంగా కుప్పకొలడంతో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనా సరే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసు అధికారులు అదేవిధంగా జీవీఎంసీ అధికారులు ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు స్థానికులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పూర్తిగా శిథిలాస్థితిలో ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నింటి కూడా తీసి బయటపడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ముగ్గురు యువకులు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్ రైట్ నరేష్.